ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగం 1 సమూయేలు 3వ అధ్యాయం 10వ వచనం. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. పిలుస్తున్నది యెహోవా దేవుడు, వింటున్నది సమూయేలు. సమూయేలుకు అనుభవము కలిగిన వాడు కాడు. అది వరకు ఏండ్ల తరబడి లేఖనాలను తిరిగేసిన వాడు కాడు. కానీ నమ్మకంగా భక్తి కలిగిన వాడుగా దేవుని సన్నిధానంలో పరిచర్య చేస్తూ ఉన్నాడు. అంతకన్నా ఎక్కువ అనుభవం కలిగి వయసులోనూ పెద్దవాడైన ఏలి కూడా అదే ప్రాంగణంలో పడుకొని ఉన్నాడు. కానీ ఏలికి వినపడని స్వరము సమూయేలుకు వినబడుతోంది. దేవుని సన్నిధానంలో దేవుని మాట వినటానికి, ఆయన నడిపించే మార్గంలో నడవటానికి, ఆయన బోధించే ప్రతి మంచి మాట గ్రహించటానికి వయసుతో అనుభవముతో సంబంధం లేదు. ఏండ్ల తడబడి క్రైస్తవ్యంలో ఉన్నాను కాబట్టి నాకు అన్నీ తెలుసు అనుకోవడం భ్రమ. దేవుడు నన్ను ఇప్పుడే రక్షించుకున్నాడు, నేను ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాను, నాలో ఏ అనుభవము లేదు అనుకోవడం కూడా సరైనది కాదు. ఆయన నిలబెట్టుకోవాలి అనుకున్నప్పుడు హృదయమును చూసేవాడు. నీవు ఆయన కొరకు ఏ విధంగా నమ్మకంగా నిలబడగలవో నీ విశ్వాసాన్ని చూసేవాడు. నిజాయితీగా నమ్మకంగా ఆయన సేవించినప్పుడు ఆయన వాక్కు ప్రత్యక్షమవుతుంది. సమూయేలు తన్ను పాలు విడిచిన తర్వాత హన్నా తీసుకొని వచ్చి దేవాలయంలో వదిలిపెడితే తను నమ్మకంగా పనిచేస్తూ అక్కడే ఉన్నాడు. ఏలికి వినబడని ఆ యొక్క స్వరము సమూయేలుకు వినబడింది. దేవుని సన్నిధానంలో బ్రతుకుతున్న మన జీవితాలలో మనము కూడా ఎన్నిసార్లు దేవుని మాటకు విధేయత చూపించే వారంగా ఉన్నాం. ఎన్నిసార్లు దేవుని కొరకు నమ్మకంగా ఆయన స్వరం వింటూ ముందు కొనసాగే వారంగా ఉన్నాం. ఏళ్ళు గడిచినా ఆయన మార్గంలో నడవకపోతే, వయసు పైబడుతున్నా ఇంకా ఆయన కొరకు నిలబడకపోతే ఏం లాభం? అందుకే ఆయనతో కొనసాగడం అంటే నమ్మకము కలిగి పూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆయన వెంబడించే వారముగా, సేవించే వారముగా ఈ ప్రయాణంలో కొనసాగాలి. ఈ యొక్క సందర్భాన ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. ఈ యొక్క ఏలి మంద దృష్టి కలిగిన వాడు, సరిగ్గా కనపడదు తనకు. కాబట్టి ఒక ప్రదేశంలో ఒకే విధంగా కూర్చొని ఉంటాడు. కనులు సరిగ్గా కనపడలేదు తనకు. కానీ ఇప్పుడు ఏండ్ల తరబడి దేవునిలో కొనసాగుతున్నామంటూనే వెళ్తున్నాము. కానీ మనం మంద చెవులు కలిగిన వారంగా ఉంటున్నామేమో. ఆయన మాట విని నమ్మకమైన మార్గంలో నడిపించటానికి అనేకమైన చక్కటి మాటలు బోధిస్తూ ఉంటే వినని వారముగా ఉంటున్నామేమో. మార్గంలో నడిపించే మాట వినకపోతే ఆయన స్వరాన్ని ఇంకేం వింటాం? ఆయన చెప్పినట్టుగా ఏం చేస్తాం? హృదయానికి ఆయనకి ఇవ్వకపోతే ఆయన హృదయంలో మన కొరకే ఏం సిద్ధపరిచించినాడో ఆ తలంపులను, ఆ నమ్మకమైన స్థితిని ఏ విధంగా పొందుకుంటాం? భవిష్యత్తు ప్రణాళిక మన కొరకే చేసుకొని మనం అనుకున్నదే చేస్తాం. కానీ ఆయనలో నిలబడితే ఆ దేవాతి దేవుడు మన కొరకే ఏం సిద్ధపరిచినాడో ఆ సిద్ధపరిచిన స్థితిని మనము నమ్మకంగా కలిగి కొనసాగే వారంగా ఉండాలి. దేవుని సన్నిధానానికి వస్తున్న మనం, ఆయన మన కొరకై రక్తాన్ని కార్చినాడన్న మాట విన్నావా? హృదయంలో దాచుకున్నావా? నీ కొరకు ప్రాణాన్ని బలిగా అర్పించాడన్న మాట విన్నావా? హృదయంలో దాచుకున్నావా? చూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అనే లేఖనాలు సెలవిస్తున్నాయి. 2000 సంవత్సరాల క్రితం జరిగిపోయిన కార్యాలన్నిటినీ గ్రంథస్థం చేసి మన ముందుంచబడితే, మనకెవరో వచ్చి దేవుని వాక్యాన్ని అందించినప్పుడు చెవుల ద్వారా విన్నాం,
విని రక్షణ పొందినాం. ఈ రక్షణ అనుభవాన్ని కొనసాగించాలంటే మంద చెవులు కలిగిన వారముగా ఉండటానికి వీల్లేదు. దేవుని మాట చిన్నవాడైనా పెద్దవాడైనా, అనుభవం కలిగిన వాడు, అనుభవం లేని ఎవరు మాట్లాడినా సరే ఆ వాక్యాన్ని మన జీవితంలో సరిగ్గా ఉంటే, అది సరైనదిగా మనల్ని చేసేదైతే తప్పక స్వీకరించి ముందు కొనసాగాలి. నువ్వెంతటి వాడు నాకు చెప్పడానికి అనే మాట అనటానికి వీల్లేదు. ఏలి అనుభవం కలిగిన వాడు, కానీ తన కుమారులను బట్టి దేవునికి దూరంగా నిలబడ్డట్టుగా కనిపిస్తోంది. సమూయేలు చిన్నవాడు, కానీ దేవునికి అతి సమీపంగా ఉన్నట్టుగా కనబడుతోంది. మన జీవిత ప్రయాణంలో దేవుని కొరకు నమ్మకంగా కొనసాగుతూ ఆయన మాటను వింటూ ఈ జీవితాలను ముందుకు కొనసాగించే వారముగా, వినగలిగిన చెవు కలిగి ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే స్తుతులు, వందనాలు. ఈ ఉదయకాలం కొరకే కృతజ్ఞతలయ్యా. మేము వినేవారుగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. నీ ఆజ్ఞను మేము అంగీకరించే వారంగా నిలబెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన మేము మంద చెవులము కలిగిన వారంగా కాకుండా ఎల్లవేళలా మీ స్వరాన్ని నమ్మకంగా వినే వారముగా, నమ్మకమైన భయభక్తులతో మమ్మల్ని నిలబెట్టి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నీ స్వరము వినలేక, నీ మార్గంలో నడవలేక ఆగిపోతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేస్తున్నాను. తిరిగి నీ యొక్క బలాన్ని, శక్తిని నింపి అపవాది కోరల నుండి విడిపించి నీ కొరకై నిలబెట్టుకొని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. స్తుతులు తండ్రి, వందనాలు నాయన. నీ వాక్కు వింటూ బ్రతికితే అయ్యా నిన్ను చేరగలం. నీ వాక్కు విడిచిపెడితే నాయన ఈ మార్గ మధ్యలోనే నా తండ్రి మమ్మల్ని మేము నా తండ్రి భ్రష్టత్వంలో నా తండ్రి కలిగి ఉంటామేమో. అట్టి బలహీనమైన స్థితిలో కాకుండా నాయన నీ యొక్క సన్నిధానంలో నిత్యత్వంలో నిలబడే బిడ్డలుగా మమ్మల్ని స్థిరపరిచి నీ వాక్కును బోధిస్తూ నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. స్తుతులు తండ్రి, వందనాలు. నీ దీవెన ఆశీర్వాదాలతో నింపి ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను ఆయన నీ యొక్క బంగారు హస్తాలకు అప్పచెప్తున్నాను. కాపుదలతో నడిపించి నీ స్వరము వినిపించి స్థిరపరచమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.